ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 ఆగస్టు 28వ తేదీన విద్యుత్ సంస్కరణకు మరియు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అప్పటి రాజధాని హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద జరిగిన ఉద్యమంలో ఉద్యమకారులపై జరిపిన కాల్పుల ఘటనకు నిరసనగా ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఆ రోజు జరిపిన విద్యుత్ ఉద్యమం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి పోలీస్ కాల్పుల్లో అమరులైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధలను స్మరిస్తూ వారి బలిదానానికి వృధా పోనివ్వమంటూ వారిని కీర్తిస్తూ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమరులైన వారిని కీర్తిస్తూ వారి త్యాగాలను వృధా పోనివ్వమంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నేటి నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం వారు ఈ ప్రసంగం చేశారు. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజధానిలో బషీర్బాగ్లో విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పెద్ద ఎత్తున ఆ రోజు 8 వామపక్ష పార్టీలు కలిసి, అదేవిధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పెద్ద ఎత్తున బషీర్బాగ్లో నిరసన తెలిపేదానికి, శాంతియుతంగా నిరసన తెలిపేదానికి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ వచ్చినటువంటి ప్రజానీకాన్ని వాళ్ళతో సానుకూలంగా చర్చలు జరిపి వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారి మీద నీటి ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి వాళ్ళ ఆందోళనని దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా కాల్పులకు పిలుపునివ్వడం జరిగింది. ఆ కాల్పుల్లో 3 మృతి చెందడం జరిగింది. ఆ 3 కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులు, వాళ్ళందరూ కూడా ఆ రోజు అమరులు అవడం జరిగింది. 3 అమరులైనటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు జరిగినటువంటి పోరాట ఫలితంగా గత ఒక 20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం వెనక్కిపోయింది. ఆ పోరాట ఫలితంగా ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పోరాడినటువంటి పోరాట ఫలితంగానే ఆ విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో పెంచలేనటువంటి పరిస్థితి అవతల ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు వచ్చింది. అయితే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఇంకొక రకమైనటువంటి పద్ధతుల్లో విద్యుత్ ఛార్జీలు అధికంగా భారాలు మోపడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్పింది. ఆ జగన్ ప్రభుత్వం చెప్పిన దాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్, ఈరోజు మంత్రివర్యులు, ఆయన ఆ రోజు స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యతిరేకించండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. అయినా అదే స్మార్ట్ మీటర్లని తిరిగి బిగించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు వినియోగదారుల్ని భయభ్రాంతం చేస్తూ వినియోగదారుల అనుమతి తీసుకోకుండానే స్మార్ట్ మీటర్లని ఇళ్లకు బిగిస్తున్నారు. వినియోగదారుల యొక్క అనుమతి అడగాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించకపోవడం దుర్మార్గం. వినియోగదారుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై మరింత భారాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల యొక్క కాస్ట్ ఈరోజు 12,000 నుంచి 16,000 వరకు ఉంది. ఈ 16,000 రూపాయలు కూడా 90 నెలల్లో సమాన వాయిదాల్లో వినియోగదారుల నుంచే వసూలు చేసే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల వలన గంటకి విద్యుత్తుని నమోదు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ గంటకి విద్యుత్ నమోదైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ నమోదైనటువంటి కరెంటుని ఆధారంగా చేసుకొని ఆ గంటలో ఉన్నటువంటి విద్యుత్తు టారిఫ్ ప్రకారంగా విద్యుత్ రేట్లను నిర్ణయించేటటువంటి అవకాశం ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. తద్వారా ప్రజలకి పెనుభారం, విద్యుత్ భారాలు పడే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానాన్ని ఇళ్లకు కానీ వ్యవసాయదారులకు కానీ స్మార్ట్ మీటర్లు బిగించకుండా రక్షణ కల్పించాలని, ఆ విధానాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 2000లో 3 అమరవీరులు కల్పించినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి చిహ్నంగా మరోసారి విద్యుత్ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పేదానికి ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఐక్యతతో కలిసి వచ్చేటటువంటి అనేక ప్రజా సంఘాలని, వర్తక సంఘాలని, అనేకమైనటువంటి పౌర సంఘాలని అన్నింటినీ కలుపుకొని
పెద్ద ఎత్తున బషీర్బాగ్ స్ఫూర్తితో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో విద్యుత్ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే స్మార్ట్ మీటర్లని ఉపసంహరించుకోవాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.